ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ఉపదేశించువాడు దేవుని సందేశమును ఉపదేశించుచున్నాడని మొదటగా మనము గ్రహించాలి. అనగా మనము దేవుని మాటలను ఉపదేశముగా పొందుచున్నాం. కావున వాక్యోపదేశము పొందు ప్రతివాడు తాను అమూల్యమైనది, విలువైన దేవుని పొందుచున్నాడని తెలుసుకోవాలి. ఈ లోకములో విలువైనది ఏదైనా ఉన్నదా అంటే అది దేవుని జ్ఞానమే. అంతటి విలువైన దేవుని జ్ఞానము పొందినట్లు చేయు వాక్యోపదేశకుడు మనవలే సామాన్యమైన మనిషే, కానీ అతని ద్వారా మనము దైవ జ్ఞానము పొందినట్లు జరుగుతున్నది. కావున అతడు గొప్పవాడే మరియు మన సన్మానమునకు పాత్రుడే. మనము ఆత్మీయ గుడ్డితనము కలిగి ఉండగా అతడు దేవుణ్ణి మనము చూచునట్లు మన కన్నులను తెరుచుచున్నాడు. పాపములో పడి ఉన్న మనకు నిత్య జీవనకు పోవు మార్గమును కనపరుచుచున్నాడు. ఇంకా అతనితో కూడా మనము దేవుని విషయములన్నిటిలో పాలివారమైనట్లు చేయుచున్నాడు. కాబట్టి వాక్యోపదేశము చేయువారు మనకు ఇన్ని మేలులు చేస్తున్నారని మనము ఎల్లప్పుడూ వారిని బట్టి దేవుణ్ణి స్తుతించువారముగా ఉండాలి మరియు మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. పరిశుద్ధుడా తండ్రి, మీ వాక్యము ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలో భాగమిచ్చు వారముగునున్నట్లు మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.